ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కాకపోతే మనం ప్రతి ఒక్కరం ఇన్స్టాగ్రామ్ అయితే కంపల్సరీగా యూజ్ అనేది చేస్తుంటాం కదా. అలాంటప్పుడు కొన్ని అకౌంట్స్ ఆటోమేటిక్గా మనము క్రియేట్ చేసి వాటిని డేట్ చేద్దాం అనుకుంటాం, కానీ అవి పర్మనెంట్గా డేట్ కావడం జరగదు అనమాట. అలాంటప్పుడు మన యొక్క ఇన్స్టాగ్రామ్ యొక్క అకౌంట్ని మనం పర్మనెంట్గా ఎలా డెలీట్ చేయాలో ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కనుక ఈ ట్రిక్ని చూశారంటే మాత్రం నిజంగా అదృష్టం చెప్పేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు డే బై డే ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ వస్తుంటాయి కాబట్టి మనకు కొన్ని ఆప్షన్స్ అయితే మారిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే పర్మనెంట్గా డేట్ అయితే కావడం జరగదు అనమాట. అందు గురించే ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకొని డిఫాల్ట్గా ఓపెన్ చేసుకున్న తర్వాత కింద మీకు సంబంధించిన అకౌంట్ ఆప్షన్ ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దాంట్లో క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత పైన చూసుకోవచ్చు, ఇక్కడ మనకు 3 డాట్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది సింపుల్గా. అలాంటప్పుడు ఈ అకౌంట్ ఆప్షన్ పైన వన్స్ మీరు క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మనకు స్టార్టింగ్లోనే చూసుకోవచ్చు మీకు అకౌంట్ సెంటర్ పేరుతో ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు పైన మేటా అయితే ఉంటుంది, కింద మీకు అకౌంట్ సెంటర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. సింపుల్గా మీరు ఫస్ట్ వన్ ఆప్షన్ వన్స్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట, మీకు చూసుకోవచ్చు పర్సనల్ డీటెయిల్స్ పేరుతో. అలాంటప్పుడు సింపుల్గా ఈ ఆప్షన్ పైన వన్స్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు కింద మీకు అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీనిపైన వన్స్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు డియాక్టివేషన్ ఆర్ డిలీటేషన్ ఆప్షన్ పేరుతో మనకు సెకండ్ వన్ ఆప్షన్ అదే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ సెకండ్ వన్ ఆప్షన్ పైన వన్స్ మీరు క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫేస్బుక్తో మీకు లింక్ అప్ అయి ఉంటే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. మనకు కావాల్సింది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కాబట్టి సింపుల్గా మీ యొక్క అకౌంట్ని చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు డెలీట్ అకౌంట్ లేదనుకుంటే డేటింగ్ యువర్ అకౌంట్ ఈజ్ పర్మనెంట్ ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. మీరు డియాక్టివేషన్ చేయొద్దు. ఫస్ట్ వన్ ఆప్షన్ మీరు డియాక్టివేట్ చేసినట్లయితే విత్ ఇన్ 1 మంత్లో అది ఆటోమేటిక్గా యాక్టివేషన్ కావడం జరుగుతుంది. మనం చేసేది పర్మనెంట్ డేట్ కాబట్టి మీరు సెకండ్ వన్ ఆప్షన్ని చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కంటిన్యూ ఇక్కడనే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏ రీజన్ పర్పస్ మీరు ఇక్కడ నుంచి అకౌంట్ని డేట్ చేయాలి అనుకుంటున్నారో రీజన్ అయితే చూస్ అయితే చేసుకోండి. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి ఏదో ఒక రీజన్ అయితే చూస్ చేసుకుంటాను. చూస్ చేసుకున్న తర్వాత సింపుల్గా కింద మీకు కంటిన్యూ ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. సింపుల్గా దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఏదైనా అదర్ అకౌంట్స్ ఉన్నాయని అడుగుతుంది. సింపుల్గా మీరు ఏం చేయదు, ఇక్కడ నుంచి మళ్ళీ మీరు కంటిన్యూ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క అకౌంట్ యొక్క పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. ఆ పాస్వర్డ్ని సింపుల్గా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకొని ఇక్కడ నుంచి కంటిన్యూ కొట్టండి. కొట్టిన మరుక్షణమే నెక్స్ట్ స్టెప్లో మీకు పర్మనెంట్ డేట్ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డేట్ చేసుకోవడమే. నేను ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి నేను డేట్ చేయట్లేదు, ఎందుకంటే నా యొక్క ఇది పర్సనల్ అకౌంట్ కాబట్టి అందుగురించి నేను డేట్ చేయట్లేదు. మీరు జస్ట్ ఇలా ట్యాప్ చేయగానే మీకు మళ్ళీ కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్న మరుక్షణమే నెక్స్ట్ స్టెప్లో ఆటోమేటిక్గా పర్మనెంట్ డేట్ ఆప్షన్ అయితే మీకు వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు డేట్ చేసిన మరుక్షణమే విత్ ఇన్ 30 డేస్ వరకు మీరు ఎప్పుడు కూడా లాగిన్ అవ్వద్దు. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో లాగిన్ అయితే మళ్ళీ మీ యొక్క అకౌంట్ రియాక్టివేట్ అవుతుంది కాబట్టి మీరు లాగిన్ అవ్వద్దు. 30 డేస్ వెయిట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ యొక్క అకౌంట్ పర్మనెంట్గా డేట్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీటితో మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.